హలో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు వీడియోలో మన దగ్గర హీరో ఎక్స్ట్రీమ్ 125R ఉంది. ఈ బైక్ యొక్క స్పీడో కన్సోల్ లో మనకి సెట్టింగ్స్ ఏమున్నాయి, ఫీచర్స్ ఏమున్నాయి అన్ని కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. సో మనకి హీరో ఎక్స్ట్రీమ్ 160R 4V ఏదైతే స్పీడోమీటర్ వస్తుందో సేమ్ స్పీడో కన్సోల్ వస్తుంది. నెగిటివ్ ఎల్సిడి డిస్ప్లే. ఒకసారి మీకు స్వైప్ అప్ అనేది చూపిస్తాను. దీంట్లో మనకి బ్రైట్నెస్ ఎలా సెట్ చేసుకోవాలి, టైం ఎలా సెట్ చేసుకోవాలి అన్ని కూడా చెప్తాను. దానికన్నా ముందు దీంట్లో పైన చూసుకుంటే మనకు ఆర్పిఎం మీటర్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ స్పీడ్ ఉంది అండ్ గేర్ పొజిషన్ ఇండికేటర్ కూడా దీంట్లో ఉంది. సో ఇక్కడ పైన చూసుకున్నట్టయితే మనకు ట్రిప్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. సో ట్రిప్ ఏ ఉంది, మోడ్ బటన్ అనేది క్లిక్ చేస్తే కనుక మనకు ట్రిప్ బి వస్తుంది. అలాగే యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ కూడా ఇక్కడ చూపిస్తుంది. సో ఈ యావరేజ్ అనేది మనం నడిపే స్పీడ్ పైన చేంజ్ అవుతా ఉంటది. ఇక్కడ మనకు టైం ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కింద మనకు ఫ్యూల్ మీటర్ అనేది ఉంది. మనం బ్లూటూత్ తో కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు నోటిఫికేషన్స్ అన్ని కూడా చూపిస్తాయి. లైక్ ఇక్కడ కాల్ గానీ, ఎస్ఎంఎస్ గానీ, మిస్ కాల్ అలర్ట్, సర్వీస్ డ్యూ ఇండికేటర్, మొబైల్ బ్యాటరీ పర్సెంటేజ్ లాంటివి చూపిస్తుంది. కింద మనకు కావాల్సిన ఇండికేషన్స్ అన్ని కూడా ఉన్నాయి. లో ఫ్యూల్ గానీ, మాల్ ఫంక్షన్, సైడ్ స్టాండ్, న్యూట్రల్ లైట్ ఇండికేషన్, హై బీమ్ అండ్ అలాగే మనకు దీంట్లో ఏబిఎస్ ఇండికేషన్ కూడా ఉంది. ఎందుకంటే ఇది టాప్ మోడల్ కాబట్టి. దీంట్లో మనకి హజార్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి హజార్డ్ స్విచ్ అనేది ఆన్ చేసి ఇక్కడ ఇండికేషన్ కూడా చూపిస్తుంది. సో మనకి ఇక్కడ టైం ఉంది కదా, టైం అనేది ఎలా సెట్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. దీంట్లో మనకి మోడ్ అండ్ సెట్ బటన్ ఉంది కదా, దీన్ని లాంగ్ ప్రెస్ చేసి అయితే పట్టుకోవాలి. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్న తర్వాత మనకి నంబర్స్ అనేది బ్లింక్ అవుతా ఉంటాయి. సో ఇప్పుడు 8 అనేది బ్లింక్ అవుతుంది కదా. దీని తర్వాత మనము మోడ్ బటన్ గానీ, సెట్ బటన్ క్లిక్ చేస్తే గనుక చేంజ్ చేసుకోవచ్చు మనం. సో సెట్ బటన్ ఏదైతే ఉందో అది మనకి అవర్స్ కి ఇంకా మినిట్స్ కి మధ్యలో షిఫ్ట్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. సో మీకు ఇప్పుడు క్లియర్ గా అయితే చూపిస్తాను ఎలా సెట్ చేసుకోవాలో. నేను ఇప్పుడు సెట్ బటన్ ఇంకా మోడ్ బటన్ ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటాను 8 అనేది బ్లింక్ అయ్యే వరకు. సో ఇప్పుడు 8 నంబర్ అనేది బ్లింక్ అవుతుంది కదా. ఇప్పుడు మనం మోడ్ బటన్ క్లిక్ చేస్తా ఉంటే నంబర్ అనేది చేంజ్ అవుతుంది. సో అవర్స్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం మినిట్స్ చేంజ్ చేసుకోవాలంటే సెట్ బటన్ క్లిక్ చేసి మళ్ళీ ఇప్పుడు మనం మోడ్ బటన్ క్లిక్ చేస్తా ఉంటే మనకి నంబర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. సో మళ్ళీ మనం సెట్ బటన్ ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే టైం అనేది సేవ్ అయిపోతుంది. లేకపోతే కొద్దిసేపు అలాగే వదిలేసినా సేవ్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనం బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం మోడ్ బటన్ ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్న తర్వాత ఈ BR60 అని చెప్పి చూపిస్తుంది కదా, బ్రైట్నెస్ అనేది ప్రెసెంట్ 60 లెవెల్లో ఉంది. సో సెట్ బటన్ అనేది క్లిక్ చేస్తూ మినిమం 20 వరకు అండ్ మాక్సిమం 100 వరకు బ్రైట్నెస్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు కావాల్సిన బ్రైట్నెస్ లో సెట్ చేసుకున్న తర్వాత మోడ్ బటన్ ని మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే కనుక మనకు బ్రైట్నెస్ అనేది సెట్ అయిపోతుంది. ప్రెసెంట్ 60 లో అయితే సెట్ అయిపోయింది. అండ్ ఈ బైక్ లో మనకు బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ కూడా అన్ని ఉన్నాయి. కానీ టర్న్ బై టర్న్ నావిగేషన్ లాంటివి అయితే లేదు. ఒకసారి మీకు స్వైప్ అప్ చేసి చూపిస్తాను. లైక్ కాల్, ఎస్ఎంఎస్ ఉంది, మిస్ కాల్ అలర్ట్ ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా ఉన్నాయి. డే టు డే లైఫ్ లో ఈ ఫీచర్స్ కూడా ఎవరు యూజ్ చేయరు. సో ఇవే ఫైనల్ గా హీరో ఎక్స్ట్రీమ్ 125R లో ఉన్న సెట్టింగ్స్ అండ్ ఫీచర్స్ అయితే.